ఆ వశిష్ఠుడిని ఏం చేశాడు? 100 మంది పుత్రులను సంహరించాడు. వశిష్ఠుని యొక్క 100 మంది పుత్రులను సంహరించి ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళితే ఏమయ్యా ఇట్లాంటి పని చేశావే అనే మాట కూడా అనలేదు, ముఖము మ్లానము చేసుకోలేదు. ఋషివర్యులు రండి స్వాగతము అన్నాడు వశిష్ఠుడు. ఇది కదా తపస్సు అని మనస్సు చెదిరిపోయింది అతనికి. ఇంత ఘాతుకం చేస్తే ఒక్క మాట అనలేదు కదా, ఎంత తపస్విత, ఎంత బ్రాహ్మణ్యము, ఇది కదా బ్రహ్మతేజస్సు అనుకున్నాడు. సరే అనుకున్నాడు, ఈయన బాగానే ఉంది, ఈయన కదిలిపోయాడు. అయితే వశిష్ఠుల వారు ఈ బాధతో 100 మంది పుత్రులను పోగొట్టుకున్న బాధ చాలా పెద్దగా ఉన్నది. ఈ బాధతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేనే బాధగా ఉన్నాను ఆయన, నేను కూడా ఇలాంటి పుత్ర శోకంలోనే ఉన్నాను, నీవు కూడా వశిష్ఠ అటువంటి శోకంలోనే ఉన్నావు, పరమేశ్వరుని ప్రార్థించు, నాకు చెప్పిన ఫలమే నీకు కూడా చెప్పవచ్చు, లేదా ఇంకేమైనా చెప్పవచ్చు, ఆయన ఒకసారి ప్రార్థించు.